పిలుపు అన్నారండి, 152, 150. నీ జల్దర్ వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడైతిని అనే పాట. ఈ పాటలో వచ్చిన మార్చి వచ్చిన పాడదాం, వచ్చిన మార్చి వచ్చిన పాడుకుంటాం. పాట సంఖ్య 152 అండి. ఈ పాటలో పాత పుస్తకాలు అయితే 150, వచ్చిన మార్చి వచ్చిన పాడతాం. 1వ వచనం, 3వ వచనం, 5వ వచనం. నీడలలో నేనానందభరితుడనైతిని, బలురాకసి వృక్షపు గాయములు, బలురాకసి వృక్షపు గాయములు, ప్రేమాహస్తములతో తాకు ప్రభు, ప్రేమాహస్తములతో తాకు ప్రభు. నేనానందభరితుడనైతిని, నేనానందభరితుడనైతిని, నా హృదయపు వాకిలి తీయుమని, పలుదినములు మంచులు నిలచితివి, నా హృదయపు వాకిలి తీయుమని, పలుదినములు మంచులు నిలచితివి, నీ శిరము వానకు తడిసినను, నీ శిరము వానకు తడిసినను, నన్ను రక్షించుటకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి. నీడలలో నేనానందభరితుడనైతిని, నీడలలో నేనానందభరితుడనైతిని, నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి, నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి, ద్రాక్షారసధారల కన్న మరి, ద్రాక్షారసధారల కన్న మరి, నీ ప్రేమే ఎంతో అతి మధురం, నీ ప్రేమే ఎంతో అతి మధురం. నేనానందభరితుడనైతిని, నేనానందభరితుడనైతిని, నీ విందుశాలకు నడిపించి, రాజులు యాజకులకు చేర్చితివి, నీ విందుశాలకు నడిపించి, రాజులు యాజకులకు చేర్చితివి, జీవాహారము నాకందించి, జీవాహారము నాకందించి, పరమగీతములను నేర్పితివి, పరమగీత
నేర్పితివి నేనానందభరితుడనైతిని నీడలలో నేనానందభరితుడనైతిని బలురాకసిరోక్షపు గాయములు బలురాకసిరోక్షపు గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు ప్రేమాహస్తములతో తాకు ప్రభు నీడలలో నేనానందభరితుడనైతిని నీడలలో నేనానందభరితుడనైతిని. దయచేసి అందరం కూర్చుని మన బైబిల్ ఎత్తి బైబిల్ పల్ల కూడా పాడుకుంటాం. మరి బలవర్తమానానికి ముందుగా మన బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి అందరం కూడా పాడతాం. వేద పుస్తకం అనే పల్లవనే పాడదాం. దయచేసి ఆ పల్లవ బాగా మీ అందరికీ బాగా రావాలి. పల్లవి మొదటిసారి 2 సార్లు పాడతాం, తర్వాత వచ్చినానికి మధ్యలో ఒకసారి పాడతాం, మళ్ళీ చివరి వచ్చిన అయిపోయిన తర్వాత 2 సార్లు పాడతాం. అట్లాగా పాడినప్పుడు మనకి పాట చక్కగా త్వరగా అయిపోద్ది. తర్వాత పాట పాడే విధానం కూడా అలా పాడదాం. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నీవే మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే మార్గం చూపే దీపమే మాది మంతవ మెచ్చడి రేలయ వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నీవే నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి స్వర్గంధామానికి నీవు సరైన మార్గం చూపగలవు వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నీవే కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా నిన్ను నమ్మిన వారికి అందం కూడా ఆనందమయం వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నీవే అన్ని వేళలందును అందించేవు జ్ఞానము అన్ని వేళలందును అందించేవు జ్ఞానము నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగా నీ వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నీవే. ఈ సమయంలో మనము ప్రభు బలలో పాలు పొందడానికి ముందుగా కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. వాక్యానుసారంగా మనం హెచ్చరికలు తీసుకుని ఈ ప్రకారం మనం ప్రభు బలలో పాలు పొందడానికి సిద్ధపడతాం. ప్రకాష్ అన్న వాక్యాన్ని అందిస్తారు.
ప్రభు పేరిట మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరి బల్లో ప్రవేశించే ముందు ఒక వాక్య భాగాన్ని తీసుకొని మనం వర్తమానంలోకి వెళ్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 4వ వచనం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ పాత్రలోనిది చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవా, ఈ పరిశుద్ధ దినంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. సంఘంగా మనల్ని సమకూర్చి నేను మహింపరిచినట్లుగా పాటల ద్వారా వర్తమానాల ద్వారా కూడా సంపూర్ణంగా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే వందనాలు. తిరిగి తండ్రి మేము బల్లో ప్రవేశించే ముందు మరి మీ వాక్యాలు ధ్యానించుకొని ఏ రీతిగా మేము పరీక్షించుకోవాలో ఆ రీతిగా మేము పరీక్షించుకొని మీ బల్లో పాలు పొందడానికి కూడా మాకు కూడా సాయం చేయండి. అల్పుడైన నన్ను కూడా మీ నోటి బోరగా మీ మాటలు నా నోటికి అందించి నా నోటిని నింపి ప్రతి మాట కూడా నా నోట నుంచి వచ్చేటువంటి ప్రతి మాట నిన్ను మహింపరచినట్లుగా నేను ఘనపరచినట్లుగా సాయం చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు వివరిస్తాను. అప్పుడు మీకు మెసేజ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా. ముఖ్యంగా నా మాట మీకు బాగా అర్థమవుతుందిగా, ఒక్కోసారి అర్థం కావట్లేదు అంటారు, అందుకని మంచిది. అన్నాడు, అన్నా నువ్వు బల్ల వర్తమానం చెప్పావు, సారీ క్షమించాలి, ఆరాధన వర్తమానం చెప్పావన్నా, నీ బల్ల వర్తమానంగా నేను చూడాలన్నాడు. అదేందన్నా, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నేనేదో చిన్నపిల్లవాడిని కదా, వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది అన్నాడు. కాదన్నా, ఒకసారి అది కూడా చూడాలన్నాడు. సరే మరి ఏం చేస్తాం, మరి నీ కోరిక కూడా తీర్దామని ఒప్పుకున్నా అంత. అయితే నా సాక్ష్యం నేను మరి ముట్లూరులో సాక్ష్యం చెప్పాను, ఎవరన్నా చూసారా? ఇంకా అందులో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. మా ఊరు కాబట్టి కొన్ని చెప్పలేకపోయా. ఈసారి ఇంకా కొన్ని ముఖ్యమైన ఘట్టాలు అందులో జోడిస్తాను, తప్పకుండా వినండి. సాక్ష్యం అంటే దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలు, అంతే. సాక్ష్యం అంటే ఏదో నేను పెద్దగా చెప్పానని కాదు, కానీ మనం అందరం కూడా, మీరే నాకు సాక్షులు, మనం అందరం కూడా సాక్షులు. అయితే ఆ విషయం పక్కన పెట్టి మరి మన వర్తమానంలోకి రావాలిగా. ఇప్పుడు ఏముంది, కొరింథీయులకు రాసిన పత్రికలో పరీక్ష. ఇప్పుడు మనం అనుకుంటాం, ఇదేందండి ఎప్పుడో ఏదో వచ్చిరాని చదువుకొని వచ్చాం, అప్పుడు ఏదో పరీక్షలు రాసాం, మళ్ళా మీరు పరీక్షలు అంటే కష్టం సార్, అంతేనా? ఎట్లో రాశాంగా, ఎట్లో కష్టపడో కింద మీద పడే పరీక్షలు రాసుకొని చదువుకొని వచ్చాం, మళ్ళా మీరు పరీక్షలు అంటే కొంచెం కష్టం సార్. పరీక్షలు లేకుండా ఏమైనా ఉన్నాయా పరీక్షలు లేకుండా? ప్రమోషన్ కావాలంటారా? ప్రమోషన్ కావాలి, అన్నీ బాగా కావాలా? పరీక్షలు లేనట్టు ప్రమోషన్ ఏమైనా ఉంటే బాగుండు. అయితే ముందు రోజులు అవి వస్తేలే. ఇప్పటికే కొన్ని స్కూళ్ళల్లో ఇంకా ఈ పరీక్షలు లేకుండా వచ్చే స్కూళ్ళు కూడా వచ్చేస్తాయి. ముందున్న రోజుల్లో పరీక్షలు ఉండవు, ఇంకా ఆటోమేటిక్గా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను గత 20 సంవత్సరాల క్రితం నేను కొన్ని ఎక్స్పెక్ట్ చేశా.
ల్యాప్టాప్ ద్వారా విద్యాబోధన వస్తుందని దాదాపుగా 25 సంవత్సరాల క్రితం చెప్పాను నేను, 25 years బ్యాక్. అది ఇప్పుడు నెరవేరుతుందిగా, తప్పకుండా ఆ పరిస్థితులు వస్తాయి, కొన్ని చోట్ల జరుగుతున్నాయి ఇక్కడ. సరే, ముందుకు వద్దాం. మరి ఇప్పుడు ఈ పరీక్షలు ఏంటి? అసలు ఈ పరీక్షలు అంటే చాలా కష్టం. వారం వారం పరీక్ష. అదేదో అయితే 3 నెలలకు ఒకసారి పరీక్ష, సంవత్సరానికి ఒక పరీక్ష అయితే అట్లా కూడా కష్టపడతాం సార్, ఏదో కింద పడి మీద రాస్తాం. మీరు వారం వారం పరీక్ష అంటే మాకు కష్టం సార్, ఏదో మందిరానికి రమ్మన్నాం, నమ్ముకుంటే నమ్ముకున్నాం, మళ్ళీ ఈ పరీక్షలు లేకుండా చూడండి సార్, మాకు డైరెక్ట్గా ప్రవేశించే మార్గం చెప్పండి అంటారు. అయితే మన మార్గం ఎట్లాంటి మార్గం? డైరెక్ట్గా వెళ్ళే మార్గం కాదు, అన్ని ఇరుకులో గుండా పోవాలా. ఎటుకుండా పోవాలండి చెప్పాలా, మీరు చెబుతా ఉంటే నేను గబగబా ముందుకెళ్తా. మరి నాకు నా మాట మీకు అర్థమైంది తెలియాలిగా. తొందరగా పోవాలంటే కుదిరే పని కాదు ఇది, ఏం షార్ట్ కట్ కాదు. తొందరగా వెళ్ళిపోదామంటే ఇరుకులోకుండా పోవాలి, నెట్టుకుంటా పోవాలా. నెట్టుకుంటా పోవాలంటే బలం కావాలిగా. ఏం కావాలండి? బలం కావాలి. సరే, ఎట్లా కొట్టి వచ్చాం, పరీక్ష సమయానికి వచ్చిందిగా. పొద్దున బాగానే మనం ఆరాధన చేసాం, రండి నమస్కారం చేద్దాం. ఇప్పుడు రండి ఎగ్జామ్ టైం అయింది అంటున్నాడు. ఇప్పుడు ఎగ్జామ్ టైం అయిందయ్యా, ఇందాక బాగానే చెప్పావు, ఇప్పుడు చెప్పింది రాయవయ్యా అంటున్నాడు. ఇప్పుడు చెప్పింది రాయాలి మనం. మరి ఎట్లా రాద్దాం చూద్దాం. ఏం రాయాలి మనం? చూడండి, లూకాసు వార్తలో ఏముంది? ఏం మాట ఉందండి లూకాసు వార్తలో? ఇప్పుడు గొప్పవాడు, అసలు ఈ గొప్పవాడు ఎక్కడ ఉంటాడు, ఏ ఊరిలో ఉన్నాడు, అసలు గొప్పవాడు ఎలా ఉంటాడు, అసలు మరి అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, అతని లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు మన గుంటూరులో గొప్పవాళ్ళు ఎవరు ఉన్నారా చూడాలి. మరి మా ఊళ్ళో గొప్పవాళ్ళు ఉన్నారు. మా ఊళ్ళో గొప్పవాళ్ళు ఎట్లుంటారు చెప్పమంటావా? కొమ్ములు ఉంటే గొప్పవాళ్ళు అనమాట మా ఊళ్ళో. మరి మీ ఊళ్ళో ఎట్లా నాకు తెలియదు. మా ఊళ్ళో బాగా కొమ్ములు ఉన్నాయి అనుకో, వాళ్ళు పెద్ద గొప్పవాళ్ళు. మరి మీ ఊళ్ళో నాకు తెలియదు. మా ఊళ్ళో బాగా కొమ్ములు ఉన్నాయంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనమాట. మరి ఇప్పుడు అసలు ఈ గొప్పవాడు అంటే ఎవరు, అసలు ఎలా ఉంటాడు, చాలా ఉన్నాయి. అవన్నీ మీకు చెప్పేసరికి మీకు మెసేజ్ వచ్చేసింది ఆటోమేటిక్గా. అందుకే నేను వాక్యం కొద్దిగా చెప్తాను. మరి ఈ గొప్పవాడు ఎలా ఉంటాడు? 2 ఉన్నాయి. ఒకటి మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. మంచి వ్యక్తి ఎవరు, గొప్ప వ్యక్తి ఎవరు? మంచి వ్యక్తి ఎలా ఉంటాడు, ఈ గొప్ప వ్యక్తి ఎలా ఉంటాడు? మంచి వ్యక్తి ఎలా ఉంటాడయ్యా అంటే ఒక చిన్న మాట చెప్తాను. మంచి వ్యక్తి ఎలా ఉంటాడయ్యా అంటే అతనికి సహాయం చేసే గుణం ఉంటుంది, కనికరపడేటువంటి గుణం ఉంటుంది. మంచోడు కదా, జాలి పడతాడు. మరి గొప్పోడు ఎలా ఉంటాడు? ఒకే కాదు చెప్తా, చాలా ఉన్నాయిలే చెప్తానికి. ఒక మెయిన్ రీజన్ ఒకటి చెప్తా. గొప్ప వ్యక్తి ఎలా ఉంటాడంటే క్రియేటర్. ఒక సైంటిస్ట్ అనుకోండి, ఏం చేస్తాడు, దీన్ని కనుక్కుంటాడు. నేను మీరు చూసారా, ప్రపంచవ్యాప్తంగా 2 సైంటిస్టులు ఉంటే వాళ్ళు 2వ స్థానంలో మన భారతీయ మహిళ ఉంది. తెలుసా మీకు? క్రియేటరు అంటే ఏదైనా తయారు చేసేటువంటి వాడు. 2వది ఇన్నోవేటర్. 3వది ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు. 4వది ప్రాముఖ్యమైన విషయం, ప్రజలను నడిపించేవాడు. వాడే నాయకుడు అవుతాడు. నాయకుడు అంటే ఎవరు? 10 ఎకరాల పొలం ఉండి 4 టాటర్లు ఉండటం కాదు, తన ప్రజలని నడిపించేటువంటి వాడు, అతను నాయకుడు అవుతాడు. ఇప్పుడు మనకి బైబిల్లో ఒక వివాదం వచ్చింది, అసలు ఈ గొప్పవాడు ఎవరని. నేను ఆర్మీలో ఉండగా నేను ఆఫీసర్కి వెళ్తే వాళ్ళు 14 టెస్టులు పెట్టారు. ఇదేందిరా టెస్టులన్నీ రాసి వచ్చాను, మళ్ళా టెస్టులు అంటున్నారు వీళ్ళు అనుకున్నాం. 14 టెస్టులు ఉంటాయి. దట్ ఈజ్ కాల్డ్ లీడర్ లైక్ క్వాలిటీస్, LLQ, లీడర్ లైక్ క్వాలిటీస్. ఒక నాయకత్వానికి ఉండేటువంటి లక్షణాలు. అవన్నీ చదివితే నాకు 2 రోజులు టైం పట్టింది, వదిలే. సో దానిలో కొన్ని విషయాలు మీకు జస్ట్ అవుట్లైన్స్. ఒక నాయకుడికి ఉండేటువంటి లక్షణాలు. గొప్పవాడు అంటే నాయకుడు అని అర్థం. గొప్పవాడు అంటే 50 ఎకరాల పొలం, ఒక 10 మంది వెనకాల, అది కాదు. ఒక గొప్పవాడు అంటే ఒక పోరాట పటిమ, ఒక నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అది లోకానుసారమైనటువంటి విషయాలు. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి ఈ మధ్యకాలంలో మీరు చూసారా, మీకు పేర్లు చెప్పకూడదు కాబట్టి, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. 5 సార్లు 6 సార్లు అతను గెలిచాడు. సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్తాడు. చాలామంది తెలిసి ఉంటుంది, నేను చెప్పగానే మీకు అర్థమై ఉండాలి. దేని మీద వెళ్తాడండి? సైకిల్ మీద వెళ్తాడు. ఇప్పటికి కూడా అసెంబ్లీకి వెళ్తాడు.
ఆయన చూసి అనుకుంటారు, ఎంత గొప్ప అయినా ఎమ్మెల్యేగా సైకిల్ మీద వెళ్తున్నాడు బా అనుకుంటారు. లోకంలో 2 విషయాలు ఉంటాయి. 50 ఎకరం పొలం అని చెప్పుకుంటారా, ఏ వ్యక్తిని చెప్పుకుంటారా? ఉంటాడు. ఒక ఆయన ఏంటంటే ఆదర్శమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఎట్లా జీవిస్తున్నాడు? ఆదర్శమైన జీవితాన్ని. అతని పేరే గుమ్మడి నరసయ్య. ఈ పేరు తెలియబో చెప్తున్నా. సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్తాడు. మనవాళ్ళు అయితే వార్డు మెంబరే ఇంకా మామూలుగా ఇంకా ఒక 5 కార్లు పెడతాడు. దాన్ని ఆదర్శవంతమైనటువంటి జీవితం. దాన్ని ఏమంటారు? ఆదర్శం. 10 మందికి ఆదర్శంగా ఉంటాడు అన్ని విషయాల్లో. ఒకసారి దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, మోర్ దాన్ 20 years, మా బంధువులు చాలా ఉన్నారు హైదరాబాద్లో. ఒక పెళ్లి కార్యక్రమానికి వెళ్తే పలానా వాళ్ళు వస్తున్నారంటే నేను కూడా చూస్తా, అసలు వాళ్ళు ఎట్టొస్తారో ఎట్టుంటారు వాళ్ళు అని నేను ఇదిగో వస్తున్నారు అన్నాడు. కాసేపటికి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు లోపలికి. నేను ఆడే ఉండా, అరే ఏంది ఇంకా రాలేదంటే వచ్చి వెళ్ళిపోయారు అన్నారు. అదేందిరా వచ్చి వెళ్ళిపోయారంటే వాళ్ళు అసలు ఎట్టుంటారు, తెల్లగా ఉండారా, నల్లగా ఉండారా, లావుగా ఉండారా, సన్నగా ఉండారా అని అన్న. అరే బాబు వచ్చి వెళ్ళిపోయారా, ఒక అరగంట అవుతుంది అన్నారు. చూస్తే వెరీ సింపుల్గా ఉంది, చాలా వెరీ సింపుల్. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలిసిన విషయాలే, కాకపోతే మన జీవితానికి మలుపులు అన్నమాట ఇవన్నీ కూడా. నాది మరి నేను ఎట్లా జీవించా కూడా 2-3 మాటలు చెప్తాను మీకు. అది కూడా వచ్చింది, మామూలు చీర కట్టుకుంది, చిన్న గొలుసు, సన్న గొలుసు ఒకటి వేసుకుంది. అక్కాయ్ అన్నయ్య బావ అంటే అందరిని పలకరించుకుంటా వెళ్తా ఉంది. నేను లోపలికి వెళ్ళిపోయా. ఏందయ్యా ఆమె ఎక్కడ, నాకు ఎప్పుడు చూడలేదంటే అదిగో ఆమెనయ్యా అన్నారు. అప్పటికే 100 కోట్ల ఆస్తులు ఉంది ఆమెకి. 25 సంవత్సరాల క్రితం మాట. ఆశ్చర్యపోయా అసలు నేను. ఏందిరా వీళ్ళేదో 100 కోట్లు ఆస్తులు ఏమైంది ఎట్టుంది అని అనుకున్నా. ఒక ఆయన ఇంకోటి, ఆయనలో ఒక లక్షణం చూద్దాం, ఆమెలో ఒక లక్షణం ఉంది. సరే మీకు అర్థమై ఉంటుంది ఆ పాట. రెండోది, నేను ఆర్మీలో జాబ్ చేశా. నేను ఒక ఆఫీసర్ కింద జాబ్ చేశా. ఆఫీసర్ ఒకరోజు నన్ను పిలిచాడు. ఆయన పేరు కుల్దీప్ సింగ్, సిక్కులు అతను, బాగా హైట్గా ఉంటాడు పర్సన్. పిలిచి అయ్యా బాబూజీ అంటాడు. అంటే అక్కడ ఆఫీసులో పనిచేసే వాళ్ళని ఏమంటారంటే అడ్మినిస్ట్రేషన్ని బాబూజీ అంటారనమాట మంచిగా. అంటే అది ఒక గౌరవ పదం హిందీలో. బాబూజీ రావు అన్నాడు. కేశవ్ అన్న. ఇదేకో అన్నాడు, ఈ కొంచెం చూడబోయా ఏంది లెటర్ ఏంది ఇట్లా ఉంది, దీనిలో ఏం చేయాలి, ఏం కరెక్షన్ చేయాలన్నాడు. నాకు ఒక్కసారి చెమట్లు పట్టిపోయినాయి. ఇదేందిరా బాబు నన్ను చూడమంటాడు, వాడు ఆఫీసర్ నేనేం క్లర్క్ని, నన్ను చూడమంటాడు ఏందా అనుకున్నా. చూసిన తర్వాత దేకో ఇక్కడ ఈజీ పెట్టాలా వాజు పెట్టాలా జరా దేకో అన్నాడు. జరా దేకితే నాకు అర్థమైంది, ఇప్పుడు వాడు ఏం చెప్తే కొడతాడో తప్పు అంటాడో. ఇప్పుడు నా పని ఎట్టుందంటే ఎట్లుంటుంది, కుడితిలో పడ్డా ఎలికైపోయింది, పైకి రావట్లా లోపల పోట్లా. సరే ఏదో ఆ సమయాన్ని చెప్పిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఒకరోజు మా స్టాఫ్ని అడిగా, అరే ఏందిరా వాడు ఇట్లా అంటున్నాడు, నాకు మైండ్ పోయిందిరా బాబు అన్న వాడికేం రాదన్నా అన్నాడు. ఊరే ఇదేందిరా వాడికేం రాతే వాడెట్ ఆఫీసర్ అయ్యాడంటే అక్కడ వాళ్ళు ఉన్న గుణం ఏంటంటే హానెస్టీ. అదే మీకు ఇవన్నీ చెప్పాలంటే వరకు చెప్తున్నా. హానెస్టీ అంటే తెలియని దాన్ని తెలియని ఒప్పుకున్నాడు, తప్పేం లేదు దాంట్లో. అదొకటి అయిపోయింది. ఇట్లా ఒక నాయకుడికి లక్షణాలు ఇవన్నీ భౌతికపరమైన, నేను ఇప్పుడు చెప్పుకొచ్చిన అన్నీ కూడా భౌతికపరమైనటువంటి లక్షణాలు అన్నమాట. మామూలుగా ఒక గొప్పవాడికి ఏముండాలి లక్షణాలంటే దయాగుణం ఉండాలా, కనికరం ఉండాలా, సహనం ఉండాలా, అట్లానే మరి ఒక సాత్వికం ఉండాలా, ఒక ఎవరికైనా సాయం చేసేటువంటి గుణం ఉండాలా. ఇవి మామూలుగా ఒక మంచి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తికి ఉండాల్సినటువంటి లోకపరమైనటువంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. వాళ్ళని మనం గొప్పవారని పిలుస్తాం. అయితే దేవుని వాక్యంలో ఏముంది? అయ్యా ఎంతసేపు చెప్పా వాక్యం చెప్పా గబక్కన అంటారా? వాక్యానికి వచ్చేద్దాం. ఇప్పుడు దేవుని వాక్యంలో ఏముంది? మీరేం బైబిల్ ఏం తీయద్దు, నేను మొత్తం చెప్పేస్తా, ఇబ్బంది ఏం లేదు. దేవుని వాక్యంలో ఏముంది? మీలో ఉన్నవాడికంటే లోకంలో ఉన్నవాడికంటే అంటే మనలో ఉన్నవాడు, మరి ఆ గొప్పవాడు మనలో ఉండాలి, నివసించాలి అని అంటే మనం ఎలా ఉండాలి?
ఆయన లక్షణాలు మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం గొప్పవాళ్ళం అవుతాం. అంతేనా? ఇప్పుడు నాకు ఎమ్మెల్యే తెలుసు అంటే సరిపోయిద్దా? ఎమ్మెల్యేలాగా నేను ఉండాలంటే ఆ ఎమ్మెల్యే లక్షణాలు అలా ఉండాలిగా. అంతేనా? నాకు పలానా ఆయన తెలుసు అంటే ఎవరు సరిపోయిద్దా? సరిపోదు. ఆయన లక్షణాలు మనలో ఉండాలి. సాధారణంగా గొప్పవాళ్ళు ఎప్పుడు ఎట్లా ఉంటారు చెప్పండి? గొప్పవాళ్ళు ఎలా ఉంటారు? 4 కార్లు 5 ఇళ్ళు ఉంటాయి. అదే గొప్పవారు? నిజమైన గొప్పవాడు ఎలా ఉంటాడంటే వాడు దాగి ఉంటాడు. ఎక్కడుంటాడు? దాక్కుంటాడు. అంటే దాగి ఉండటం అంటే కనపరచడు తను తాను. ఎంత ఉన్నా కూడా సాధారణంగా ఉంటాడు. మాట, ప్రవర్తన, క్రియలు అవన్నీ ఎలా ఉంటాయి? అనేకులకు మెచ్చే విధంగా ఉంటాయి. అతను గొప్పవాడంటే. అయితే బైబిల్లో కొన్ని విషయాలు మనకి అసలు గొప్పవాడంటే ఎవరు అంటే మీకు సాధారణంగా ఒకే ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు సుగుణాలని పుణుకి పుచ్చుకున్నవాడు. మనం ఏమంటాం? ఏమండి మా అబ్బాయి అచ్చు నాలాగా అండి. ఎట్లా అండి అబ్బాయి? అయితే మన గుణాలు ఉండాలిగా. అబ్బాయి అచ్చంగా నాలాగే ఉంటాడండి. నేను ఎట్లా ఉన్నానండి? నా ముక్కేనండి, నా నోరేనండి, అన్నీ నేనండి. నోట్లో నుంచి ఎట్టబడ్డా అంట? ఊడిపడ్డా అంట నోట్లో నుంచి. మరి నోట్లో ఊడిపడతాం కాదు, గుణాలు కూడా కావాలిగా. అవునా? నిజమా కదా చెప్పండి? గుణాలు కూడా కావాలి. ఇక్కడ ఈ యొక్క గొప్పవాడి యొక్క లక్షణాలు మనం యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మనం చూసుకుంటే ఇప్పుడు దాకా నేను మీకు భౌతికపరమైనటువంటి చెప్పాం. లోకంలో జరిగేవి, లోకంలో మనం చూసేది. అయితే దేవుడు అంటున్నాడు ఈ లోకంలో ఈ ఉన్న వాళ్ళందరికంటే కూడా నేను ఉన్నాను కనుక నువ్వు గొప్పవాడివి అంటున్నాడు. అదే ఒక పాట కూడా మనకు రాయబడుతూ ఉంది. మోషే కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు, అందరికంటే శ్రేష్ఠుడు అనమాట. అట్టి గొప్ప దేవుడు మనలో ఉన్నాడు, మనలో నివసిస్తున్నాడు. అవునా కాదా? మరి మనలో ఆయన నివసిస్తున్నాడు అంటే ఆయన ప్రవర్తన మనం కలిగి ఉన్నామా లేదనేది ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. అర్థమైంది ఇంతవరకు బాగా? ఇప్పుడు మీకు అర్థమైంది, మొత్తం మెసేజ్ అంతా వచ్చేసింది. మీరు నాకంటే సీనియర్స్ కాబట్టి వచ్చేసింది మెసేజ్ అంతా. మంచిది. ఇప్పుడు ఆయన లక్షణాలు ఏంటి, అసలు ఏంటి, మనము ఆయన స్వభావాలు ఎలా ఉంటాయంటే చూద్దాం. మొట్టమొదట మనము క్రీస్తు శ్రమల్లో పాలివారి ఉండాలి. మీకు చెప్తాను, తర్వాత వాటి గురించి ఒక్కొక్క రిఫరెన్స్ చెప్తా, ఎక్కువ చెప్పను, చాలా ఉన్నాయి. కానీ మొట్టమొదట మనము శ్రమల్లో ఏం చేయాలా? పాలివారమై ఉండాలి. రెండో ప్రశ్న, ఒక అంశం ఏంటంటే ఆయనలాగా మనం సహించుకునేటువంటి అనుభవాల్లో మనం ఉండాలి. మీరు రాసుకుంటే పర్వాలేదు. మొట్టమొదటి అంశం ఏంటి అంటే ఆయన, అందుకే పౌలు ఏమన్నాడు? ఆయన పడిన పాటలో కొదువై ఉన్న వాటి యందు నా వంతు నేను. రైట్. రెండో మాట ఏంటంటే సహించుకునేటువంటి అనుభవాలు. దానికి ఒక మాట ఉంది, అంతం వరకు సహించుకున్నవాడు ధన్యుడు. మన పరిస్థితులు వేరుగా ఉంటాయి అనుకోండి దయచేసి. తర్వాత మూడో మాట ఏంటి? సిలువ వేయబడేటువంటి అనుభవాలు. మూడో అంశంగా సిలువ వేయబడేటువంటి అనుభవాలు. నాలుగో అంశంగా చనిపోయేటువంటి అనుభవాలు. ఐదో అంశంగా పాతి పెట్టబడే అనుభవాలు. తర్వాత తిరిగి లేచేటువంటి అనుభవాల్లోకి వస్తాం. ఈ పైన మూడు ఎప్పుడైతే వస్తాయో, సిలువ వేయబడటం, చనిపోవటం, పాతి పెట్టబడిన తర్వాత తిరిగి లేచేటువంటి అనుభవాల్లోకి మనం వస్తాం. అందువల్ల ముఖ్యంగా మనం చూసుకున్నది ఏంటంటే ఇప్పుడు మీకు అన్నీ మరి గొప్పవాడు అంటే బైబిల్లో రాయబడుతూ ఉంది, అల్పుడు అని రాయబడుతూ ఉంది. బైబిల్లో ఏముంది? గొప్పవాడై ఉండగోరిన వాడు ఎలా ఉండాలంట? ముఖ్యుడై ఉండవలసిన వాడు. ఇంకో పాయింట్ కూడా ఉంది, ముఖ్యుడై ఉండేవాడు దాసుడై ఉండాల. అంటే గొప్పవాడు ఏంటి, ముఖ్యుడేంది? మళ్ళీ ఇది ఒక సమస్య మనకి. ఇప్పుడు సమస్య వచ్చింది మనకి. గొప్పవాడెవరు, ముఖ్యుడెవరు అంటే వారందరిలో కల్లా కూడా ముఖ్యుడు. ఇప్పుడు మనకున్నాం అనుకో, ఏమంటే ఈ 10 మంది నా ఫ్రెండ్స్, ఈ 10 మంది నా ఫ్రెండ్స్ అంటే నాకు మంచి మంచి మిత్రులు అంటాం. అందులో ఒకరిని చెప్తాం, ఏమంటే
ఈ మోషే నా ప్రాణ స్నేహితుడని అంటాం. అంతేగా, 10 మంది ఉంటారు, 10 మంది నాకు కావలసిన వాళ్ళు. అందులో అంటాం ఏమండి, మోషే మాత్రం నా ప్రాణానికి ప్రాణం అంటాం. అంటే ముఖ్యుడు, ఈ 10 మందిలో ముఖ్యుడు ఆయన. అంతేనా? సో ఇప్పుడు మనం చూసుకుంటే చిన్న బిడ్డల అల్పుడు అంటే దానికి బైబిల్లో ఒక మాట రాయబడుతూ ఉంది, చిన్న బిడ్డల స్వభావం కలిగి ఉండాలని. అల్పుడు అనే దానికి అత్యల్పుడు అంటే చిన్న బిడ్డలైనటువంటి పోలిన వారే ఉండాలి. అందుకే బైబిల్లో చాలా వాక్యాలు, నా పిల్లలారా ఉందా, నా మాట వినుడి. మనం ఎక్కడ వింటాం అనుకోండి, నా మాట వినుడి అంటూ ఉంటాడు. మనం ఏంటంటే చిన్నపిల్లల స్వభావంలోకి మనం ఉండాలన్నమాట. దాని అర్థం ఏంటంటే అల్పుడు అంటే చిన్నపిల్లల స్వభావం. చిన్నపిల్లలకంటే ఏం తెలియదుగా, తెలుసా? వాళ్ళకి ఏం తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు, ఏది తెలియదు. వాళ్ళు ఎలా ఉంటారా అంటే చిన్న బిడ్డలు అంటువంటి వారు ఉండాలి. అందుకే ఉంటుంది, మీరు చిన్న బిడ్డల వంటి వారైతే అని ఉంటుంది. అయితే మనం చూసుకుందాం, చూడండి, మీకు చాలా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. అవన్నీ కూడా లూకాసు వార్త 22లో రాయబడుతూ ఉంది గొప్పవాడని. తర్వాత అదే లూకాసు వార్త 9వ అధ్యాయం 46-48 వచనాల్లో చిన్న బిడ్డ వంటి వారు కావాలని ఉంది. తర్వాత చూసుకుంటే మత్తయి సువార్త 20-25-28లో ఉంది. ఏముందంట, పరిచారకుడు దాసుడుగా ఉండాలి. ముఖ్యుడై ఉండవలసిన వాడు, గొప్పవాడై ఉండాల్సిన వాడు ఎలా ఉండాలంటే పరిచారకుడుగాను దాసుడుగాను ఉండాలని ఉంది. తర్వాత ఉంది మత్తయి సువార్త 18వ అధ్యాయం 1-3లో రాయబడుతూ ఉంది, చిన్న పిల్లల వలె మార్పు నొందిన వారై ఉండాలని ఉంది. మీరు రాసుకోండి, తర్వాత మీరు చూసుకోవచ్చు. తర్వాత అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 19-20 వచనాల్లో ఏముందంటే ఆజ్ఞలను కట్టడలను అనుసరించేటువంటి వారై ఉండాలని ఉంది. తర్వాత క్రీస్తు శ్రమల్లో మనము అంటే పాలివారై ఉండాలి అని ఉంది. అంటే క్రీస్తు శ్రమల్లో మనము నిలిచి ఉండాలి అని ఉంటుంది అనమాట. చూడండి లూకాసు వార్త 22-28 ఏముంది, 22-28లో నా శోధనలలో నాతో నిలిచి ఉన్నవారు మీరే. అంటే ఆ శ్రమల్లో మనము నిలిచి ఉండేటువంటి వారంగా ఉండాలి. ఆ నిలిచి ఉండే వారంగా ఉంటే ఏముందో తర్వాత ఉంది, 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకే మీకు రాజ్యమును అనుగ్రహించి ఉన్నాడని ఉంది. శ్రమల్లో నిలిచి ఉంటే ఏముంది, 12 గోత్రముల వారికి తీర్పు తీర్చేటువంటి ఆధిక్యులంగా అతి గొప్పవారంగా మనం ఉంటామని దాని అర్థం. తర్వాత మనం చూసుకుంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:1లో ఉంది, క్రీస్తుని పోలి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము. అంటే మన నడక ఎలా ఉండాలంటే ఆయన పోలి నడుచుకోవాలి, ఆయన బోధించిన మార్గంలో మనం నడుచుకోవాలని అర్థం. అట్లానే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-20లో చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-20లో రాయబడుతూ ఉంది, మాదిరికరమైన నడక. దాని అర్థం ఏంటంటే మన నడక ఎలా ఉండాలా, మాదిరికరమైన నడక. దాని మొత్తం మీనింగ్ అలా అదే. మన నడక ఎలా ఉండాలంటే మాదిరికరమైనటువంటి నడక మనం జీవిస్తూ ఉండాలి. తర్వాత చూసుకోండి, శ్రమలు మనకు ఎలా అనుకోవాలంటే పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-14 ఉంది, శ్రమలు ఏం చేయాలా, మహా ఆనందమని ఎంచుకోవాలి. నేను చెప్పాను, మా అక్కడ ముట్లూరులో చెప్తా వచ్చాను, మీకు ప్రమోషన్ కావాలంటే అందరు చేతులు ఎత్తారు, శ్రమలు కావాలంటే ఎట్సార్ అన్నారు. ఎట్లా అన్నారా? సో మనకి ఈ పరిస్థితులన్నీ కూడా మనం ఏం చేయాలంట, మహా ఆనందమని ఎంచుకోవాలి. ఆయన కూడా మహా ఆనందమని ఎంచుకొని అన్నిటిని కూడా భరిస్తూ వచ్చాడు, సహిస్తూ వచ్చాడు. మన జీవితాల్లో శ్రమలు ఏం చేస్తాయి, మనకి ఎప్పుడు మహా ఆనందం వస్తాయి, దాన్ని నిలబడాల. నా జీవితంలో నేను కూడా అనేకమైన పరిస్థితులు, చాలా కష్టమైన పరిస్థితులు, ప్రభు కృపను బట్టి నేను నిలుచోవటం అనేది తప్పు, కానీ దేవుడు నన్ను స్థిరపరిచాడు. దాన్ని బట్టి ఇప్పుడు నేనేమంటాను, శ్రమలు మేలాయనే. శ్రమలు మన జీవితాల్లో మనకి ఎలాంటి అంటే టానిక్ లాంటి.
అట్లానే మనకి సంతోషకరమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాలు. ఆ శ్రమలు లేకపోతే క్రైస్తవ జీవితమే లేదు. అందువల్ల శ్రమల్లో మనము నిలిచి ఉండాలి. అప్పుడు మనం గొప్పవారం అవుతాం. తర్వాత మనం చూసుకుంటే సహించేటువంటి మనస్సు. సహించే వారంగా ఉంటేనే, మనం సహించుకుంటేనే ఏలేవారంగా ఉంటాం, ఏలికలుగా ఉంటాం. చూడండి 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడుతుంది. 2 తిమోతి 2:12 రాయబడుతూ ఉంది, మీరు సహించువారైతే. చూడండి 2 తిమోతి రాసిన పత్రిక. అవును, సహించేవారం అయితే ఆయనతో కూడా ఏలేటువంటి వారంగా ఉంటాం. మన జీవితాల్లో సహించుకోవాలి. మనం చిన్న చిన్నవి వస్తేనే అంటారు, ఎప్పుడు మాకేనండి, పక్కన వాళ్ళు బాగానే ఉన్నారు కదా సార్, అన్నీ మాకేనా. మా ఆఫీస్లో పనిచేసేది కళ్యాణి సార్, మా పిల్లలు అంటున్నారు సార్, పక్కన వాళ్ళు అన్నీ కొనుక్కున్నారండి, మనకేందమ్మా ఎప్పుడు కష్టాలు, మనకేంది ఎప్పుడు కష్టాలే మనకే అంటారు. అమ్మాయిని కొన్ని మాటలు చెప్పి బలపరిచాను. మనం సహించుకోగలగాల. ఆయన అన్నిటినీ కూడా సహించుకున్నాడు, భరించాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. మన జీవితాల్లో సహించుకునేటువంటి వారంగా మనం ఉండాలి. అప్పుడే మనం గొప్పవారం అవుతాం. చాలామంది సహించుకోలేరు, వాటిని విడిచిపెడతారు, మందిరాన్ని దూరం అయిపోతారు. అట్లానే మరి ఇంకా ఎక్కువ బాధలు కొని తెచ్చుకుంటారు. తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 12:1-4 ఉంది, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉండాలి. సులువుగా చిక్కులు పెట్టదనమాట. వాటిని మనం ఏం చేయాలా? విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. ఆ అధ్యాయం చదువుకోండి. దాంట్లో హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-4 వచనాలు ఉన్నాయి, చదువుకోండి. ప్రాముఖ్యమైన మాట ఏంటంటే పాపాన్ని మనం విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. తర్వాత 3వ అంశంగా సిలువ వేయబడాలా. క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడిన వారంగా ఉండాలా. ఒకే ఒక పదం చెప్తా, చాలా ఉన్నాయి కానీ ఒకటి చెప్తా. ఏముంది? శరీరమును దాని దురాశలతో. దురాశ ఏం చేసిందంట? గర్భం ధరించి పాపము. మనము 4-5 అంశాలు ఉన్నాయి కానీ ఒకటి చెప్తాను. దురాశలతో మనం ఏం చేయాలా? దురాశ మనకి దుఃఖాన్ని చేయటం. లోకంలో అంటారు దురాశ దుఃఖాన్ని చేయటం అంటారు. మనమైతే దురాశే మరణం. మనందువల్ల ఈ దురాశ అనే యొక్క విషయాన్ని మనము దాంతో సిలువ వేయబడినటువంటి ఉండాలి. తర్వాత 4వ అంశంగా చనిపోయేటువంటి వారంగా ఉండాలి. ఏం చేయాలా? ఆయనతో చనిపోతే, ఆయనతో పాతిపెట్టబడితే, ఆయనతో లేచే అనుభవాల్లో మనం ఉంటాం. అందువల్ల 4వ విషయంగా ఏంటంటే ఆయనతో చనిపోవాల. తర్వాత అప్పుడే మనం చూడండి 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం. నమ్మదగినది, ఆయనతో కూడా బ్రతుకుతాం. అంటే అట్టి అనుభవాల్లో మనము కొనసాగాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఆయనతో కూడా మనం చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతికేటువంటి అనుభవాల్లో మనం కొనసాగుతాం. అలాగే రాయబడుతూ ఉంది. పౌలు అంటున్నాడు 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 30 అంటున్నాడు, మిమ్మల్ని గూర్చి నేను దినదినము చనిపోతున్నాను అంటాడు. ఏమంటాడు చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 30 వచనంలో ఉంటుంది, మిమ్మల్ని గూర్చి దినదినము నేను చనిపోతున్నాను అంటున్నాడు. ఆయన మన గురించి ఆయన అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాడు. ఈరోజు మనం కూడా ఆయన కొరకై మనము చనిపోయేటువంటి అనుభవాల్లోకి మనం పోవాలి. అంటే చనిపోవాలంటే మనకున్నటువంటి ఈ లోకపరమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ఏంటంటే వదిలిపెట్టేటువంటి వారంగా ఉండాలి. చనిపోవటం అంటే వదిలిపెట్టేటువంటి వారంగా ఉండాలి. తర్వాత చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35-37 వచనాలు ఉంది. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని కరువైనను ఖడ్గమైనను మరి ఏదైనా కూడా ఇంకా చాలా మాటలు ఉన్నాయి, వాటి నుంచి మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపిన
మన ఎడబాపున అంటది. అందుకే క్రీస్తు మన కొరకై ఆయన చనిపోయాడు, ఆయన ప్రేమను కనుపరిచాడు. అందువల్ల మనం కూడా ఆయనలో పాలివారం అయితే మనం కూడా బ్రతికేటువంటి అనుభవాల్లోకి మనం కూడా వస్తాం. తర్వాత మాట పాతి పెట్టబడేటువంటి అనుభవాలు. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-4 వచనాల్లో ఏముంది? క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరం కూడా ఆయన మరణంలో కూడా బాప్తిజం పొందాం. క్రీస్తు యేసులో మనం బాప్తిజం పొందినటువంటి మనం కూడా ఆయన మరణంలో కూడా మనం బాప్తిజము పొందితిమని మీరు ఎరుగరా అని అంటాడు. అంటే పాతి పెట్టబడేటువంటి అనుభవాల్లోకి మనము రావాలి. అప్పుడే చూడండి, నూతన జీవము పొందిన వారమై నడుచుకుంటాం. పాతి పెట్టబడే అనుభవాల్లో మనం ఉంటే నూతన జీవం పొందుకునేటువంటి అనుభవాల్లోకి మనం వస్తాం. తర్వాత ఎప్పుడైతే పాతి పెట్టబడే అనుభవాలకు మనం వస్తామో ఆయన పునరుత్థానుడయ్యాడు కాబట్టి మనం కూడా పునరుత్థానమైనటువంటి అనుభవాల్లోకి మనం వస్తాం. అందుకే ప్రాముఖ్యంగా గొప్పవాడు ఎవరు అయ్యా అంటే, గొప్పవాడు ఎవరు? గొప్పవాడితో ఉండేవాడు గొప్పవాడు. అవునండి. ఆయన ఎక్కడుంటాడో ఆ స్థలాల్లోకి మనల్ని తీసుకెళ్ళాలనుకున్నాడు. ప్రాముఖ్యమైనటువంటి మీ అంశం వల్ల ఏంటంటే, ఆయన గొప్పవాడు కనుక ఆయన నుండి స్థలాల్లోకి మనల్ని తీసుకెళ్ళాలి అని ఆయన ఈ లోకంలో మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన సమస్తాన్ని భరించాడు. ఎందుకంటే ఆయన నుండి స్థలాల్లో మనం ఉండాలని. అందుకే ఈ లోకంలో క్రీస్తు గురించినటువంటి మాదిరికరమైనటువంటి జీవితంలో మనం జీవించాలా. మన యొక్క క్రియలు, మన మాటలు, మన ప్రవర్తన సమస్తం కూడా ఎలా ఉండాలా? మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలా. అప్పుడే మనం గొప్పవారం అవుతాం. లోకానుసారమైనటువంటి విషయాలు వేరు, ఆత్మీయమైనటువంటి విషయాలు వేరు. క్రీస్తుని పోలిన నడక, క్రీస్తుని పోలిన జీవితం, క్రీస్తుని పోలినటువంటి మనం సహించుకునేటువంటి వారంగా, అలాగున మన యొక్క దురాశలు ఇవన్నిటి కూడా మనము మరి పాతి పెట్టబడేటువంటి అనుభవాల్లో, సిలువ మోసేటువంటి అనుభవాల్లో, ఆ అనుభవాల్లో మనం కొనసాగితేనే ఆయన నుండి స్థలాల్లో మనం ఉంటాం. అప్పుడే మనం గొప్పవారంగా ఉంటాం. తర్వాత రాయబడతా ఉంది ప్రకటన గ్రంథంలో 1000 ఏండ్లు పరిపాలన. చూడండి ఒకసారి, అది కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 22 క్షమించాలి 20వ అధ్యాయం 4వ వచనంలో మధ్య భాగంలో చూడండి, వారు బ్రతికిన వారై, మధ్య భాగంలో 5వ వచనానికి ముందు మాట, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా. అది మనం ఏంటంటే, మనం అంటూ ఉంటాం మా ఊర్లో, ఏమంటే మా ఊర్లో ఒక ఆయన ఉండండి 100 ఎకరాల పొలం సంపాదించాడంటే. ఎంత సంపాదించాడండి? 100 ఎకరాల పొలం సంపాదించాడు. ఎక్కడున్నాడయ్యా అంటే, ఎక్కడున్నాడు ఆయన? నేను చాలాసార్లు ఈ ఊర్లో ప్రయాణం చేస్తూ ఉంటాను, మీకు చెప్పాలన్నా చెప్పే ఆ మాట. శ్మశానాలకు కూడా వెళ్తూ ఉంటా. సాధారణంగా శ్మశానం ఉంటుంది, వెనక ముందు శ్మశానం ఉంటుందిగా, ఊరికి ఆధార ఇదేరో ఉంటుంది. నేను ఎప్పుడు శ్మశానాల దగ్గర ఆగుతా, 1 సెకండ్ ఆగుతా. ఎప్పుడు ఒకసారి చూస్తా శ్మశానాలన్నీ. అక్కడ పేర్లు ఉంటాయి, మోషే, అబ్రహాం, లేకపోతే సుబ్బయ్య, ఏదో పేర్లు ఉంటాయి. అక్కడ ఏముంటాయంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. సుబ్బయ్య చేసే పనులు అక్కడ ఉండవు, ఆ రెండే కనపడుతూ ఉంటాయి అక్కడ అనుకుంటాను. తర్వాత ఎవరైనా ఊళ్ళోకి వెళ్తే, ఏమండి పలానా ఇదండి ఆయన ఈ ఊర్లో అట్లా అండి ఇట్లా అండి అంటాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడయ్యా అంటే, ఎక్కడున్నాడు? మరి మనం ఎక్కడుంటాం? అందుకే క్రీస్తుతో నడిచే అనుభవాలు, సహించుకునే అనుభవాలు, సిలువ వేయబడేటువంటి అనుభవాలు మనం కలిగి ఉంటే 1000 ఏండ్లు మనం ఆయనతో జీవించేటువంటి వారంగా ఉంటాం. ఈ మధ్యాహ్న కాలంలో ప్రాముఖ్యంగా మనము మీకు ప్రశ్న వేస్తున్నా. ఈరోజు మనము రక్షింపబడినటువంటి మనం
క్రీస్తు పోలిన నడక, పోలిన జీవితం మనం జీవిస్తున్నామా లేదనేదే మనం ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. వస్తున్నాం, మందిరానికి వెళ్తూ ఉన్నాం, అది మనం యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం సంపూర్ణం ఎప్పుడు అయ్యిద్దంటే ఆయన రెండు స్థలాల్లో మనం ఉంటేనే ఈ లోకంలో ఈ ప్రయాస అంతం కూడా అది నెరవేరినట్లయిద్ది. అందువల్ల మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మనం తీర్మానం చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా గొప్ప విషయం కాదులే, కానీ ఇప్పటికీ కూడా చాలా గొప్ప వాళ్ళు వ్యక్తులు వాళ్ళ హిస్టరీ చదువుతా. నేను ఈరోజు కూడా చదువుతా. వాస్తవంగా మా ఆవిడ అంటది, నువ్వేంది పెద్ద పెద్ద చదువుతున్నావు అంటది. అరే పెద్ద పెద్ద చదువుదాం, ఏమో అందులో ఒక పాయింట్ అయినా మనం దొరికిద్దిగా. ఈ రోజుకి నేను చదువుతా, ఎవరొకరి గురించి చదువుతా. ఆ వాళ్ళలో మంచి విషయం ఏదైనా ఉంటుంది మన జీవితానికి, మనకి అనుకూలమైన విషయం, ఆ విషయాన్ని మనం తీసుకోవాలి. అందుకని మన జీవితాలు మన యొక్క విశ్వాస జీవితం సంపూర్ణమయ్యేది ఎప్పుడయ్యా అంటే ఆయనతో ఉండటానికే మనం ఈ లోకంలో ప్రయాసపడతా ఉన్నాం. అయితే దేవుని పోలిక చొప్పున సృష్టించబడినటువంటి మనం, ఆయన మన కొరకు రక్తం కార్చి అనేక శ్రమలు పొంది వేదన పొంది ఆయన ఈ లోకంలోకి వచ్చి మరణించి తిరిగి లేచి ఆయన రెండు స్థలాల్లో మనం ఉండాలని ఆయన ఆశపడి ఈ లోకంలో మనకి కొన్ని మాదిరికరమైనటువంటి ఆయన యొక్క నడక, ఆయన జీవితాన్ని మాదిరిగా ఉంచిపోయాడు మనకి. మనం అట్టి జీవితాన్ని మనం జీవిస్తున్నాం లేదనేదే ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్న మనం వేసుకొని వెళ్ళాలి. ఆ బల్లలో ఏమున్నాయి? బల్లలో మీ అందరికీ తెలుసు, కానీ బల్ల అనేక విషయాలను సూచిస్తూ ఉంటుంది. ఆయన యొక్క జీవితాన్ని సూచిస్తూ ఉంటుంది, ఆయన పరిశుద్ధతను సూచిస్తూ ఉంటుంది, ఆయన సహవాసాన్ని చూపిస్తూ ఉంటుంది, ఆయన నడకను చూపిస్తూ ఉంటుంది. అనేక విషయాలు బలలో మనం పాలు పొందేటప్పుడు ఉంటాయి. మనం ప్రతి ఆదివారం ఒక విషయాన్ని మనం ఏ విషయం అయితే చెప్పబడుతూ ఉందో ఆ విషయాన్ని మనం పునఃపరిశీలన చేసుకోవాలా. ఏదో చెప్పాడులేండి కష్టంలే అట్లా ఎక్కడ నడుస్తామంటే మనము మన గమ్యానికి మనం చేరుకోలేం. ఈ లోక యాత్ర అందుకే కార్య ఆరంభం కంటే కార్యాంతం ఎలా ఉండాలా? ఈ చిన్న మాట ఒక మాట చెప్తాను. నేను చాలామంది చూస్తూ ఉంటాను, ఈ లోకంలో గొప్పవారు అనబడేటువంటి వాళ్ళు మీకు రెండు ఉదాహరణలు చెప్తాను. ఈ లోకంలో గొప్పవారు మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యూనివర్సల్గా ఒక ఇద్దరిని చెప్తా. ప్రధానమంత్రి పివి నరసింహరావు మీకు ఎవరికైనా తెలుసా? అందరూ తెలుసు. తెలీదంటారా? ఆయన అనేక పదవులు అలంకరించాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు, విదేశాంగ చేశాడు, ఆర్థిక శాఖ చేశాడు, అనేకమైనటువంటి అత్యున్నతమైన పదవులు. ఆయన 14 భాషలు అనర్గళంగా మాట్లాడగలడు. ఆయన ఇంతవరకు అట్లాంటి పండితుడు ఎవరు లేరు. 14 భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. బ్రాహ్మణ వంశంలో పుడతానే ధనవంతుల కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు. ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. బాగా వింటున్నారు అందరూ? ఆయన చనిపోతే కాల్చి ఇంటికి వచ్చారు. ఆ శవం కాళ్ళ మరుసనాడు వెళ్ళి మరలా ఆ చితికి నిప్పెట్టి వచ్చారు. చూడండి ఎంత దుర్భరమైనటువంటి జీవితం. ఈ లోకంలో గొప్పవాడు, కానీ ఈ లోకంలో ఎవరు గొప్పవారు అంటే ప్రభువు మెచ్చినవాడు గొప్పవాడు. ఎవరు గొప్పవాడు? ప్రభువు మెచ్చినవాడు. ఎప్పుడు మెచ్చుతాడు ప్రభు? ఆయనలాగా మనం నడవాలి, ఆయన చెప్పిన విధంగా మన జీవితాన్ని కొనసాగించాలి. చాలామంది ఉన్నారు గొప్పవారు నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళ జీవితం ఎలా అంటే దుర్భరమైనటువంటి జీవితాల్లో వాళ్ళ ముగించారు. ఒకప్పుడు మనం కూడా పాపంలో శాపంలో ఉన్న మనల్ని దేవుడు ఎంతో ప్రేమించి ఏర్పాటు చేసుకొని మనం బయట ఉన్నాం, చీకట్లో ఉన్నాం, వెలుగు ఆయన సన్నిధిలో తీసుకొచ్చాడు. ఈరోజు మన జీవితాలను మనం కట్టుకోవటానికి మీరు ఇష్టపడుతుంటే ఈరోజే మీరు తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నేను నరకానికి పోకూడదయ్యా, నీతో నేను ఉండాలి అని తీర్మానంతో మనం ముందుకెళ్దాం. ఎందుకంటే అప్పుడే మనం దేవుని నమ్ముకున్న దానికి అదే ప్రతిఫలం. ఏ ప్రతిఫలం? మన నిరీక్షణ ఏంటి? ఆయన రెండు స్థలాల్లో
ఆ నిరీక్షణని మనం కలిగి ఉందాం. అలాగ ప్రభులో మనం కొనసాగుతాం. ఈరోజు మీరు తీర్మానం చేసుకోవాలా, ఆయన శరీరం ఉంది, ఆయన రక్తంకి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షారసం ఉంది. దానిలో మనం పాలు పొందేటప్పుడు ఈ అంశాన్ని మనం పరిశీలించుకోవాలా. అయ్యా, నీలో పాతి పెట్టబడేటువంటి అనుభవాలు మొత్తంగా మీకు చెప్తే ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి అనుభవం. టోటల్గా మీకు చెప్పాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా విడిచిపెట్టి ప్రభు నడిచిన రీతిగా, జీవించిన రీతిగా, బోధించిన రీతిగా ఆ రీతిగా నేను నడుచుకుంటానయ్యా, నన్ను క్షమించు. ఇంతవరకు నా జీవితంలో ఎన్నో బలహీనతలు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో అవిధేయతలు ఉన్నాయి. ఈ దినమే, ఈ సమయమే నేను సరి చేసుకుంటా, మీ శరీరక్తంలో పాలు పొందుతా. ఆయన శరీరం మనం చూడండి, మన ఇంటికి మనం భోజనం చేయాలంటే ఏం చేస్తాం? మొట్టమొదట శుభ్రం కాళ్ళు చేసి కడుక్కొని మంచిగా వస్తాం. ఆయన పరిశుద్ధుడైనటువంటి ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందాలంటే మనం కూడా అట్టి వారంగా మనం ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.